श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माः యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. పద అర్థం చూద్దాం రండి. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానుడు పలికెను, మయి నాయందు ఆసక్తమనాహ మనస్సును పూర్తిగా నాపై నిలిపినవాడు, పార్థ ఓ పార్థ, యోగం యోగ సాధనను యుంజన్ ఆచరిస్తూ, మదాశ్రయ నన్నే ఆశ్రయంగా తీసుకుని, అసంశయన్ ఎలాంటి సందేహం లేకుండా, సమగ్రం సంపూర్ణంగా, మాం నన్ను, యథా ఎలా, జ్ఞాస్యసి తెలుసుకుంటావో, తత్ అది, శృణు విను. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ఇప్పటి వరకు యోగ సాధన గురించి నీకు వివరించాను. ఇప్పుడు ఆ యోగ సాధన యొక్క అసలు గమ్యం ఏమిటో చెబుతాను విను. నీ మనస్సును పూర్తిగా నాయందే నిలుపు. నన్నే నీ జీవితానికి ఆశ్రయంగా స్వీకరించు. అలా యోగ సాధనను కొనసాగిస్తే నన్ను గురించి కొంత మాత్రమే కాదు, సంపూర్ణంగా తెలుసుకునే జ్ఞానం నీకు లభిస్తుంది. అర్జున, నన్ను కేవలం ఒక మనిషిగా లేదా ఒక దేవతగా మాత్రమే కాదు, ఈ జగత్తుకు కారణమైన పరమ సత్యంగా, నా నిజస్వరూపాన్ని ఎలాంటి సందేహం లేకుండా పూర్తిగా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు నీకు వివరంగా చెబుతాను. అందుకే ఏకాగ్రతతో, శ్రద్ధతో నేను చెప్పబోయే ఈ పరమ జ్ఞానాన్ని విను అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.